బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కన్న తల్లిపై గొడ్డలతో అతి కిరాతకంగా నరికి చంపిన కన్న కొడుకు. ఆమె శవం పక్కనే కూర్చుని గంటల తరబడి పాటలు పాడుతూ కూర్చున్నాడు. వింతగా ప్రవర్తిస్తున్నాడు. అతి కిరాతకంగా తల్లిని ఎందుకు చంపేశాడు? చంపేసిన తర్వాత రక్తపు మడుగులో పడున్న తల్లి పక్కన కూర్చొని గంటల తరబడి పాటలు పాడుతూ వింతగా ప్రవర్తించాడు. చుట్టుపక్కల వాళ్ళకు కూడా భయానికి గురయ్యారు. తను పక్కకి వెళ్దాం అనుకునే సమయానికి కత్తితో గొడ్డలతో బెదిరిస్తూ ఉన్నాడు. మరి ఎందుకు అంత వింతగా ప్రవర్తిస్తున్నాడు? పూర్తి వివరాలకు వెళ్దాం ఒకసారి. ఛత్తీస్గఢ్ లోని సంఘటన చోటు చేసుకుంది. జీత్రామ్ యాదవ్ 28 ఏళ్ల వయసు, తల్లి 59 ఏజు. జీత్రామ్ యాదవ్ 29 ఏళ్ల వయసు, తన తల్లికి 59 ఏళ్ల వయసు. మరి తెల్లవారుజామున 5 గంటలకు ఇద్దరు నివసిస్తున్న సమయంలో తల్లిపై గొడ్డలతో విరుచుకుపడ్డాడు. అతి క్రూరంగా, విచక్షణ రహితంగా. మరి తల్లి ఏం పాపం చేసింది అని తల్లి మీద విచక్షణ రహితంగా నరకడంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా చెప్తున్నాడు. మరి గంటల తరబడి రక్తపు మడులో ఉన్న తల్లి పక్కనే కూర్చొని వింతగా పాటలు పాడడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళు చూసి భయానికి గురయ్యారు. తన దగ్గరికి వెళదామనుకున్న సమయంలో ఆ గొడ్డలతో బెదిరించాడు. ఎవరు వచ్చినా గాల్లో తిప్పటం చేశాడు. అందరూ భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన పోలీసులు వచ్చారు. పోలీసులతో కూడా గొడ్డలితో బెదిరించాడు. 4 గంటల పాటు పోలీసులతో 4 గంటల పాటు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు వచ్చినప్పుడు పోలీసుల మీద కూడా గొడ్డలి గాలిలో విసిరినట్టుగా తెలుస్తుంది. చాకచక్యంగా పోలీసులు 4 గంటల పాటు తనతో మాట్లాడి తనకి ఏం కావాలో విని పోలీసులు తనని కస్టడీగా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి కస్టడీలో విచారణ పూర్తి అవ్వలేదు. ఎందుకు ఇలా చేశాడు? తనకు హెల్త్ ప్రాబ్లమా, సైకోయిజంగా మారింది, మెంటల్ కండిషన్ ఎలా ఉంది? మరి తల్లిని అతి కిరాతకంగా దారుణంగా చంపేశాడు. తల్లి ఏం చేసింది? ఏ పాపం చేసిన ఆ తల్లిని అతి కిరాతకంగా చంపేశాడు ఆ వ్యక్తి. ఈ దుర్మార్గుడు చంపేసిన తర్వాత కూడా 4 గంటల తరబడి పక్కన కూర్చొని పాటలు పాడుతూ వింతగా ప్రవర్తించాడు.